హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనం ఇంట్లోనే హ్యాపీగా మన పెడిక్యూర్ చేసుకోవాలి, డెడ్ స్కిన్ ఇంకా క్యాలస్ రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఇది అగారో క్యాలస్ రిమూవర్ అనమాట. మనం డీటెయిల్డ్గా చూద్దాము. చాలా క్యూట్ ఉంది. గిఫ్టింగ్ ఆప్షన్కి కూడా బాగుంటుంది. కలర్ఫుల్గా చాలా బాగుంది. దీంట్లో మెయిన్ స్పెషల్ ఏంటంటే మనకి బ్యాటరీ ఎంత ఉంది ఏంటి అనేది డిస్ప్లే కూడా ఉంది. అండ్ 3 ఇంటర్చేంజబుల్ హెడ్ రోలర్స్ వస్తాయి. సో ఎలక్ట్రానిక్ ఫుడ్ స్క్రబ్బర్ అనమాట. క్యాలస్ అండ్ డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోవడానికి, లైక్ సింపుల్గా మనం పెడిక్యూర్ లాగా చేసుకోవడానికి కూడా ఇది హ్యాపీగా యూజ్ అవుతుంది. మనకి ఇందులో యూసెస్ కూడా చాలా సింపుల్. అండ్ ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈ క్లీనింగ్ బ్రష్ కూడా వచ్చింది. ఫుడ్ కేర్ అనేది మనం గుర్తుపెట్టుకొని చేయాలి. ఇలాంటిది ఏదైనా డివైస్ ఇంట్లో ఉందనుకోండి, మనం మర్చిపోకుండా జస్ట్ ఒక 5 మినిట్స్ మనం తీసి చేయొచ్చు. ఇది ఏంటంటే మనం వెట్ అండ్ డ్రై రెండిట్లోని యూజ్ చేసుకోవచ్చు. లైక్ స్నానం చేసేటప్పుడు కూడా ఒకసారి ఈ క్లీన్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది అనమాట పెడిక్యూర్. సో ఎఫెక్టివ్గా రిమూవ్ చేస్తుంది. హార్డ్ స్కిన్, క్రాక్డ్ హీల్స్ ఉన్న, రఫ్ స్కిన్, డ్రై డెడ్ స్కిన్ ఇలా ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ రిమూవ్ చేయడానికి చాలా బాగుంటుంది. 3 హెడ్స్ వచ్చాయి కదా మనకి ఫైన్ గ్రైండెడ్ హెడ్ ఒకటి, రెగ్యులర్ గ్రైండెడ్ హెడ్ ఒకటి, కోర్స్ గ్రైండెడ్ హెడ్ ఒకటి వస్తాయి. సో మనకి ఏది సెట్ అవుతుందో దాంతో ఎవ్రీడే అంటే మనకి స్మూత్ సరిపోద్ది. అప్పుడప్పుడు చేసినాం అనుకుంటే ఈ కోర్స్ గ్రైండెడ్ హెడ్ అనేది యూస్ చేయొచ్చు. అండ్ యూసెస్ కూడా చాలా సింపుల్. జస్ట్ మనకి 2 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి, అది పెట్టేసుకోవచ్చు. మనకి ఇది వాటర్ ప్రూఫ్ కూడా వస్తుంది. సో వెట్ అండ్ డ్రై కండిషన్స్లో యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. మనం ఒకసారి ఫుల్గా రీఛార్జబుల్ వైర్ ఇదికోండి, ఇంత పెద్ద వైర్ వచ్చింది. సో రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, మనకి 120 మినిట్స్ కార్డ్లెస్ యూస్ చేసుకోవచ్చు ఫుల్ ఛార్జ్ తోటి. చాలా చాలా సింపుల్. సో యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. యూసేజ్ చేయడం కూడా చాలా ఈజీ అనండి. జస్ట్ మనం వాటర్లోని ఫుడ్ సోక్ చేసుకోవాలి, దాని తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ఈ లైట్ కూడా ఉంది కదా, దానివల్ల కూడా మంచి ప్రీమియం లుక్ వచ్చేసింది. దీని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని. ఎవరికైనా కావాలి అనుకుంటే చెక్ చేయండి. మెయిన్గా పెద్దవాళ్ళకి, బయటకు వెళ్ళి పార్లర్స్కి వెళ్ళడం అలవాటు లేని వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం టైం ఉంది అనుకుంటే హాట్ వాటర్లోని లెగ్స్ అనేవి, ఫుట్ అనేది సోక్ చేసుకోవచ్చు ఒక 10-15 మినిట్స్, ఆర్ఎల్స్ ఒక 5-6 మినిట్స్ అన్నా కూడా మనం ఫుడ్ సోక్ చేసుకుంటే మెత్తగా అయిపోద్ది కదా పాదం అంతా, అప్పుడు మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ పాదం చూడడానికి ఇష్టం లేదు అన్న వాళ్ళు కొంచెం ఫార్వర్డ్ చేసేసేయండి, పర్లేదు అనుకున్న వాళ్ళు చూసేసేయండి, సరేనా? అంతే. మనకు కావాల్సిన హెడ్ పెట్టేసుకొని మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి 1800 ఆర్పిఎం ఒకటి, 2200 ఆర్పిఎంలోని మనకి అవుతుంది. మనకి జెంటిల్ ఎక్స్ఫోలియేషన్ కావాలి అనుకుంటే స్పీడ్ 1, పవర్ఫుల్ స్క్రబ్బింగ్ కావాలి అనుకుంటే స్పీడ్ 2 యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఎల్ఈడి డిస్ప్లే కూడా మనకి ఎంత ఛార్జింగ్ ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి బాగుంటుంది. రిమూవ్ చేయడం, పెట్టడం కూడా అంత ఈజీయే. జస్ట్ ఒక చిన్న పుష్ బటన్ ఉంది, అది బటన్ పుష్ చేస్తే మనకి హెడ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మనకు కావాల్సిన హెడ్ మనం పెట్టేసుకోవచ్చు. సో ఇంత సింపుల్గా చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు మనం పార్లర్స్కి వెళ్ళి బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. అయిపోయిన తర్వాత ఒక మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ కానీ క్రీమ్ కానీ ఏదైనా అప్లై చేసుకొని, ఇంకా ఓపికంటే మంచిగా నెయిల్ పాలిష్ అవి పెట్టుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు. నాకు సర్జరీ అయినప్పుడు అన్ని మెట్టెలు అన్నీ తీపిచ్చేసారు, తర్వాత ఇంకా పెట్టుకోవడానికి కుదరలేదు. ఎప్పుడైనా కొంచెం టైట్ అనిపిస్తే ఇలాగా కొంచెం లోషన్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మన మెట్టెలు వెళ్ళిపోతాయి. అండ్ అయిపోయింది సింపుల్ ఫుడ్ కేర్ అనేది. లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. అండ్ రీజనబుల్ రేట్కి వస్తుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈరోజు మనం డీమార్ట్కి వెళ్దాము. చాలా రోజుల తర్వాత డీమార్ట్కి వెళ్తున్నాం. సో అందుకోసం ముందే పులావ్ చేసి ఉంచేద్దాము. ఒకసారి డీమార్ట్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా బయట తినకుండా ఇంటికి వచ్చి టక్కని తినేసేలాగా ఈజీ చేసేసుకుందామని చెప్పి పులావ్ చేసుకుంటున్నాను. పులావ్ చాలా సార్లు చూపించాను, చాలా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ. బట్ ఇదేంటంటే మనం లంచ్ బాక్సెస్కి ఇలా క్విక్గా కావాలి అనుకున్నప్పుడు, టైం లేనప్పుడు, ఈ క్యారెట్ క్యాప్సికమ్ ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసుకుంటే బాగుంటుంది. ఇవి కంపల్సరీ వేసేవి. ఇంకా కావాలి అనుకుంటే మనం గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, కాలీఫ్లవర్ అలా రకరకాల వెజిటబుల్స్ మనకి ఏవి నచ్చితే అవన్నీ వేసుకొని పులావ్ చేసుకోవచ్చు. బట్ ఇవి ఏంటంటే బేసిక్, ఇవి ఉంటే కొంచెం బాగుంటుంది. ఇవి కూడా లేకపోతే ఇంకంత ఫ్లేవర్ రాదు. సో క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో, ఆనియన్ వేస్తున్నాను నేను, అండ్ పచ్చిమిరపకాయలు.
షాహీ బిర్యానీ మసాలా వాడతాను. ఈ మధ్యన ఎవరెస్ట్‌ది మసాలాస్‌లో కూడా ఏంటేంటో ఉన్నాయి బాగలేదు అని బోలెడు అంత న్యూస్ వచ్చింది కదా! ఇంకా తెప్పించలేదు కానీ ఇప్పుడు వరకు ఇంట్లో ఉన్నదైతే వాడేస్తున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తది ఇదంతా ప్రాపగండా ఏమో! అలాగే ఏది తినకూడదు అలా వాళ్ళకి వచ్చే డబ్బులు రాకపోతే ఇలాగ అన్ని కంపెనీస్ మీద చెప్పేస్తారేమో అని కూడా అనిపిస్తూ ఉంటది. బట్ అంత ఆలోచించి మాత్రం మనం ఏం చేస్తాము. అందుకని మనం ఏం చేయగలమో అది చేసుకొని హ్యాపీగా ఉండడమే. సో దీనికోసం అని చెప్పి మంచిగా క్యారెట్ అంతా చాప్ చేసేసాను. తర్వాత మిగిలినవి కూడా చాప్ చేసి తాలింపు పెట్టేద్దాము. నెక్స్ట్ మనం వెళ్దాము డీమార్ట్‌కి. నిజాంపేటలో డీమార్ట్ కొత్తగా పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అలా అవుతుంది అనుకుంటా. 1 ఇయర్ లోపలే. బాగుంది, చాలా బాగుంది, ముందే చెప్పేస్తున్నా. సో డీటెయిల్డ్‌గా మనం గ్రాసరీ సెక్షన్ చూద్దాం. చాలా రోజుల తర్వాత బయటకెళ్ళి ఒక వీడియో తీశాను. కొంచెం పెద్దదే వచ్చింది. అందుకని సెకండ్ ఫ్లోర్‌కి ఒక వీడియో, ఫస్ట్ ఫ్లోర్‌కి ఒక వీడియో లాగా ఉంచేసానన్నమాట. నెక్స్ట్ మీకు నచ్చితే ఈసారి దగ్గరలోనే ఉంది కాబట్టి కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయడానికి బాగుంటుంది. సో పులావ్ రెసిపీ విషయానికి వచ్చేస్తే మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసాను. కొన్ని బిర్యానీ డ్రై మసాలాస్ రా ఉంటాయి కదా, అవి వేసేసుకొని తర్వాత ఈ వెజిటబుల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ సోక్ చేసిన బియ్యం, కొంచెం షాహీ బిర్యానీ మసాలా, కొంచెం పెరుగు, కొంచెం నెయ్యి వేసేసి ఒక 1 విజిల్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. వాటర్ అయితే నేను 1 గ్లాస్ బియ్యం అనుకోండి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాను, నాకు సరిపోద్ది. అండ్ ఈ కుక్కర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను, మీరు చూస్తూనే ఉంటారు. సో ఇది ఇండస్ వ్యాలీది. కావాలి అనుకుంటే మన కూపన్ వాడండి. ఈ మధ్యన అసలు ఏం చెప్పట్లేదు కదా, సో అందుకని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మన కూపన్ కోడ్ అయితే పని చేస్తుంది. సో హరీష అని కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. సో మీరు ఎవరైనా ఏదైనా తీసుకుంటే మన కూపన్ కోడ్ యూస్ చేయండి, నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన చాప్ చేసిన వెజిటేబుల్స్ వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు అన్ని వేసేసుకొని మనం ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడికి ఈ అయినప్పటికీ నా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది, అందుకని వీడియో ఆఫ్ చేసేసా. సో నెక్స్ట్ మనం డీమార్ట్కి వెళ్ళిపోదాం. వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. మీరు ఎవరైనా డీమార్ట్ వెళ్ళారా ఈ మధ్యన అనేది చెప్పండి. అండ్ కొన్ని స్కామ్స్ అని డీమార్ట్లోని ఇవన్నీ అవన్నీ కూడా న్యూసెస్ వస్తున్నాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని తప్పులు జరగడం జరుగుతూ ఉంటాయి. ఏం చేయలేము దానికి, పెద్దవి కాబట్టి. లైక్ రకరకాల బ్రాంచెస్, రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. మనం చేయగలిగింది ఏంటి అంటే జస్ట్ బిల్లింగ్ అప్పుడు కొంచెం కాషియస్గా ఎంత పడుతుంది ఏంటి అనేది చెక్ చేసుకోవడం, దాని తర్వాత బిల్లింగ్ కరెక్ట్గా అయిందా లేదా అనేది చూసుకోవడం, అన్ని ప్రోడక్ట్స్ మనకు వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవడం, అవి చేసుకుంటే పర్లేదు, వెళ్ళొచ్చు. ఇంకా అన్ని అంటే ప్రతి దానికి భయపడుతూనే ఉండాల్సి వస్తుంది. సో వెళ్ళిన వెంటనే ఫస్ట్ డీమార్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. వెళ్ళిన వెంటనే మన బ్యాగ్ అనేది ట్యాగ్ వేసిస్తారు, తర్వాత లోపలికి వచ్చేయడమే. సో వచ్చిన వెంటనే మెయిన్ మనకి బిస్కెట్స్ ఇవన్నీ కనిపిస్తాయి పిల్లలకి నచ్చేలాగా. అదొక సినిమా ఉంటుంది చూడండి, పుష్పలో విలన్ పార్టీ లేదా పుష్ప, ఫహద్ ఫాసిల్ అనుకుంటా, తన సినిమా ఒకటి ఉంటుంది. ఆ సినిమాలో సేమ్ ఇది ఎలాగనే చెప్తారు, లైక్ సూపర్ మార్కెట్లో ఎలా వాళ్ళు ప్లాన్ చేస్తారు, ఎలా సామాన్లు పెడతారు, సో దట్ ఒక ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన వాళ్ళు బోల్డ్ అని ఎలా కొంటారు అవన్నీ చెప్తారు. దట్ ఈస్ సో ట్రూ. ఆ సీన్ మీరే చూసే ఉంటారు. మనం ఎలా ఆలోచించాలి, ఏం ఆలోచించాలి, ఎప్పుడు ఆలోచించాలి అన్నీ ఇంకెవరో చెప్తున్నారు. మనం రోబోట్స్ లాగా అయిపోతున్నాం మనకు తెలియకుండానే. సో అందులోనే కొంచెం మన ఆథెంటిసిటీ అనేది ఉంచాలి.
ఇంకా ఇక్కడికి వచ్చిన వెంటనే బోల్డ్ అన్ని బై వన్ గెట్ వన్ ఫ్రీ అది ఇది అని కనిపిస్తాయి. ఇంకా స్కూల్ కూడా ఓపెన్ అవుతుంది అండ్ ఇంట్లో బిస్కెట్స్ ఏం లేవు. సరే అని చెప్పి ఇంకా కొన్ని తీసుకున్నాము. ఇంట్లో నేమో మమ్మీకి చెప్పాను, లేదు అవన్నీ మైదాతో చేస్తారు, వద్దు నేను చేసేస్తాను వీట్ ఫ్లార్ తోటి బిస్కెట్స్ అది ఇది అన్నాను. కానీ నేను చేసి పిల్లలు తినేటప్పటికి తెల్లారిపోయేలాగా ఉంది. అందుకని కొన్ని కొన్ని అప్పుడప్పుడు తినడానికి తీసుకున్నాం. ఏదైనా ఎక్కువ అయితే ప్రాబ్లం, అదొక్కటే నాకు అర్థమైంది. ఏంటంటే ఏది తప్పు కాదు, ఏది కరెక్ట్ కాదు, లైక్ అన్ని లిమిట్లో ఉంటే అన్ని బాగానే ఉంటాయి. ఇంకా ఈ పెడియాష్యూర్ గురించి అక్కడ అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది చూద్దామని అక్కడికి వచ్చాను. సో పిడియాష్యూర్ మీ పిల్లలు ఎవరికన్నా మీరు ఎవరైనా ఇచ్చారా, ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పండి. అన్వి స్కూల్కి ఇప్పుడు వెళ్తుంది కదా, సో తనకు కొంచెం బాగుంటుందా ఏంటి అని ఆలోచిస్తున్నా. నెక్స్ట్ అక్కడ బెల్లం ఉంది కదా, అది కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది. అది చాలా చిన్న క్యూబ్స్ లాగా ఉందన్నమాట. సో దేవుడికి పెట్టడానికి వాటన్నిటికి కూడా చాలా బాగుంది, క్యూట్గా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక సైడ్ ఏమో ఇలా ప్యాకెట్స్తో ఉంటుంది, ఇంకో సైడ్ లూజ్ ఉంటుంది. ప్రైస్ ఆల్మోస్ట్ కేజీకి ఒక 10 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇంకా కుదిరితే మనం ప్యాకెట్స్లోని ప్యాక్ చేసేసుకుంటే ఇంకొంచెం తక్కువ రేట్ పడుతుంది అండ్ బాగుంటుంది అనుకుంటా. ఇవన్నీ ఎప్పుడు ప్యాక్ చేశారో ఏంటో మనకి చెక్ చేసుకోవాలి కావాలి అనుకుంటే. ఇక్కడ లాప్సీ రవ అని ఉంటే అదొకటి చూస్తున్నాము. ఉప్పిండి చేస్తాం కదా, దాని బదులు ఉప్మా ఉప్పిండి నూక కాకుండా దీంతో చేసినా బాగానే ఉంటుంది. అందుకని చెప్పి లాప్సీ రవలోనే మనకి మీడియం సైజు స్మాల్ సైజు అలా రెండు ఉన్నాయి. స్మాల్ అయితే బాగుంది, మీడియం కొంచెం ఎక్కువ పెద్దవిలా అనిపించింది. దాంతో స్పెసిఫిక్గా నాకు తెలిసి అన్నవరం ప్రసాదం అవి చేస్తారనుకుంటా. ఇక్కడ అలాగే బోల్డ్ అన్ని రకాల పల్సెస్ అన్నీ ఉన్నాయి. సో ఓపిక్గా తెచ్చుకుంటే ఒక నెలకు ఒకసారి వెళ్ళి ప్రాపర్గా రేషన్ ముందు ఎప్పుడు ఎలాగైనా తెచ్చుకునే వాళ్ళం, గుర్తుందా? సో అలా తెచ్చుకుంటే ఇంట్లో స్టాక్ అప్ అయి ఉంటుంది. ఇంకా జెప్టో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ అన్ని చూడాల్సిన అవసరం ఉండకుండా ప్రతిదీ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో అన్నీ ఉంటే ఏంటంటే మనకి ఏం చేయాలి అనుకుంటే టక్కన చేసేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం అయిపోయిందా, ఇలా ఇలా నేను అటు వెళ్ళి ఇటు వచ్చే లోపల బెల్లం మొత్తం మళ్ళీ రీఫిల్ చేస్తారు. వీడియో తీయలేదు కానీ చాలా బాగా అనిపించింది చూస్తే. వెంటనే రీఫిల్ చేస్తున్నారు, బోల్డ్ మంది అన్ని కొనుక్కుంటున్నారు సామాన్లు. నేను వెళ్ళింది కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ మంత్, అందుకని కూడా అందరూ స్టాకప్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇక్కడ అంతా రకరకాల ఆయిల్స్ ప్యాకెట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఇంకా మేము అన్వి చిన్నోడు, నాకేమో సర్జరీ, మమ్మీకేమో ముడుకుల నొప్పి, వాట్ ఏ కాంబినేషన్ అన్నట్టు ఇంకా ఎక్కువ లగేజ్ చేయలేదు. సో కొన్ని కంపల్సరీ అన్నవి తీసుకొచ్చాను కానీ మరి ఎక్కువ తీసుకోలేదు అన్నమాట. ఇది మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, దాన్ని ఏదో బిల్ల అంటాం, ఆరెంజ్ మిఠాయి. సో అవి రకరకాలు ఉంటే అవి కూడా ఒక 2 తీసుకున్నాను. తర్వాత డేట్స్ మీద అన్నిటి మీద కూడా మంచి డిస్కౌంట్ ఉంది. సో చాలా పెద్దది ఈ నిజాంపేట్, ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. నిజాంపేట్ డిమార్ట్ అంటే మీకు తెలిసిపోద్ది. లైక్ అప్పుడు సనత్ నగర్లో వెళ్ళేదాన్ని కదా ఎక్కువ సార్లు. సో దానికన్నా పెద్దది, నాకు బాగా అనిపించింది. ఎంత పెద్దదో అసలు, ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, లైక్ ఇంట్లో కావాల్సినవన్నీ. మేము లోపలికి వచ్చి అప్పుడే ఒక బిస్కెట్ కూడా ఓపెన్ చేస్తే ఆ కవర్ ఉంచాము బిల్లింగ్ అప్పుడు. ఆ కవర్ జాగ్రత్తగా ఉంచానమాట. నాకు ఎక్కడ లేని భయం వేసేస్తుంది, ఎవరైనా వచ్చి ఏమైనా అనేస్తారేమో అని. ముందే నేను ఇప్పుడు ఈ 10 రూపాయల దానికోసం నేను అంత స్ట్రెస్ చేయలేనులే బాబోయ్ అని ఆ కవర్ జాగ్రత్తగా దాసి బిల్లింగ్ చేపిస్తాం. ఇక్కడ రకరకాల మైనీస్లు అన్నీ ఉన్నాయి. అవంతా హెల్దీ కాదు, బట్ చిల్లీ సాస్ కావాలని చెప్పి అక్కడికి వచ్చాను. సో ఇంకా బోల్డ్ ఉన్నాయండి. ఇంకా ఒక 30-40% లాగా కవర్ చేసి ఉంటాను. మిగిలింది ఇంకా చెప్పాను కదా మోసుకెళ్ళడానికి అయ్యేలాగా లేదు, అందుకని చెప్పి కొంచెం అర్జెంట్ సామాన్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. మనకు అసలే వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి, అంతా పెట్టేస్తే మీరు బోర్ అయిపోతారు, నాకు వీడియోలు ఉండవు. అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. డిమార్ట్ ఎక్స్ప్లోర్ చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.